భయభక్తుల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ మనిషికి భయభక్తులు అనేటివి ఉండాలి. ఎందుకంటే పెద్దవాళ్ళైనా సరే, చిన్నపిల్లలైనా సరే, ఎవరికైనా దేవుని యందు భయభక్తులు ఉండాలి. యేసునందు, యెహోవా యందు భయభక్తులు ఉండాలి. పిల్లలకైతే తల్లిదండ్రులు నేర్పాలి దేవుని యందు భయభక్తులు. తర్వాత ఎప్పుడైతే తల్లిదండ్రులు తమ పిల్లలకు భయభక్తులు నేర్పుతారో, దేవుని యందు భయభక్తులు నేర్పుతారో, వారికి పిల్లలకు ఆటోమేటిక్గా సంస్కారము, వినయము, విధేయత, తగ్గింపు ఇవన్నీ ఆ దేవుని యందు భయభక్తుల వల్ల ఇవన్నీ అలవాడుతాయి. కాబట్టి పిల్లలకు ఫస్ట్ పేరెంట్స్ ఏం చేయాలి? తమ పిల్లలకు దేవుని యందు భయభక్తులు నేర్పాలి. యేసు యందు భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు నేర్పాలి. ఎప్పుడైతే భయభక్తులు, దేవుని యందు భయభక్తులు అలవడతాయో అప్పుడు వారిలో తగ్గింపు గుణం, సంస్కారం, సత్యం, నీతి, నిజాయితీ, ధర్మం, దయ, కరుణ, ప్రేమ ఇవన్నీ అలవడతాయి. దేవుని యందు భయభక్తులు ఉన్నందువల్ల ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ భయభక్తులు నేర్పండి. ఫస్ట్ దేవుని యందు భయభక్తులు ఉండాలి. ఆ భయభక్తులు ఉన్నందువల్ల వాళ్ళల్లో ఇవన్నీ వస్తాయి. నీతి, నిజాయితీ, సత్యం, ధర్మం, ప్రేమ, కరుణ, దయ, తర్వాత వినయము, విధేయత ఇవన్నీ అలవడతాయి. కాబట్టి పిల్లలకు దేవుని యందు, యేసు యందు, యెహోవా యందు భయభక్తులు నేర్పాలి. తర్వాత చదువు యందు ఇప్పుడు పేరెంట్స్ మా పిల్లలు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి,